నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా రావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సేంద్రియ ఎరువులతో వ్యవసాయ ఉత్పత్తి పెంచుకోవాలన్న మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సింగరేణిలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు ప్రజలు మద్దతిస్తున్నారన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. జిన్నారం మండలంలో ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్. రైట్ కి డీటెయిల్స్ చూస్తే, మంచిర్యాల పట్టణంలోని వైశ్య భవన్లో నిర్వహించిన హజీపూర్ ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ ఆధ్వర్యంలో సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘం మంచిర్యాల జిల్లా కిసాన్ మేళా సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు మాట్లాడుతూ సేంద్రియ ఎరువుల ద్వారా వ్యవసాయ ఉత్పత్తి సాధించేందుకు రైతులు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు కుక్కిరాల ప్రేమసాగర్ రావు, గడ్డం వివేక్ వెంకటస్వామి, గోనె శ్యామ్ సుందర్ రావు, చైర్మన్లు, వైస్ చైర్మన్లు, రైతులు పాల్గొన్నారు. నాకు కూడా వ్యవసాయం ఉంది, కానీ నేను ఎప్పుడు వ్యవసాయం చేయలేదు. మేము ఈరోజు కూడా ఈ సేంద్రియ వ్యవసాయానికి సంబంధించి మీకు ఒక ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన ప్రతి సందర్భంలో కూడా ఈ సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సాహం చేయాలి మంత్రి గారు అని చాలా సందర్భాలు ముందు సోదరులు డాక్టర్ వివేక్ గారు చెప్పారు. వారికి ఏ విధమైన ప్రోత్సాహాలు ఇవ్వాలి, ఏ విధమైన ఈరోజు వారిని పెంపొందించి ముందుకు నడపాలి ప్రయత్నంలో మీ సలహా సూచనలు స్టాల్స్, దాంతోపాటు అగ్రికల్చర్ అధికారులు, సంబంధిత కలెక్టర్, మిగతా అడిషనల్ కలెక్టర్ వారు, బ్యాంకర్లతోటి మా కార్యక్రమాన్ని మల్లికార్జునరావు రావడం జరిగింది. వీళ్ళందరి నుంచి ఒక సదస్సు ఏర్పాటు చేసి ఏ రకంగా చేస్తామని చెప్పడానికి కోసం చేయడం జరిగింది. ఒక నమ్మకం, ఒక ధైర్యం రైతులను కలిగించడం కోసం ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. సరే, ఈయన సార్ మన లిస్ట్. సిద్దిపేట జిల్లా అక్కనపేట హుస్నాబాద్ మండలం మందిలలో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెరిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్ లో మంత్రి పొన్నం మాట్లాడుతూ హుస్నాబాద్ నుండి జనగామకు 4 లైన్ల రోడ్డు కావాలన్నా, గ్రామీణ ప్రాంతాలకు గౌరవెల్లి, గండిపల్లి కాలువల ద్వారా నీళ్లు రావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ లకు ఓటు వేసే లాభం లేదని, ఆ రెండు పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. రిజర్వేషన్లు ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ బతకాలి. ఇప్పుడే చెప్పిన మనోళ్ళు పార్టీ పక్షాన వెలిచాల రాజేందర్ రావు గారిని గెలిపేయమని మీ ముందుకు వచ్చినండి. చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు హుస్నాబాద్ నుంచి జనగామకు 4 లైన్ రోడ్డు కావాలన్నా, ఇక్కడ ఉన్నటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలకు గండిపల్లి, గౌరవేలి నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాది అని ఆనాడు చెప్పినా, ఇవాళ కూడా మేము భక్తి ఉండాలి. కానీ ఒక తపాలా పట్టుకొని తపాలా మీద దేవుడి ఫోటో పెట్టి అక్షింతలు వచ్చినాయా, రాముడి ఫోటోలు వచ్చినాయా, గోడకు జై శ్రీరామ్ రాష్ట్రమా ఓటేమని అడుగుతా ఉన్నారు. నేను ఛాలెంజ్ చేస్తా ఉన్నా. 5 సంవత్సరాలుగా సోదరుడు గౌరవనీయులు బండి సంజయ్ గారు అక్కన్నపేట మండలానికి, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఏమైనా చేసి ఉంటే ఇదే అంబేద్కర్ సాక్షిగా చర్చకు రమ్మని అడుగుతా ఉన్నాం. ఓసీపీ 5 బావి బాట కార్యక్రమంలో రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాగూర్ సింగరేణి కార్మికులతో కలిసి మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికలలో పెద్దపల్లి ఎంపీ స్థానానికి గడ్డం వంశీకృష్ణను ఆదరించి మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. స్వామి గారు, పాత్పల్లి ఎల్ఏ గారు, కార్పొరేటర్స్, అదే మాదిరిగా మా సోదరుడు కృష్ణ గారు, ఐఎన్టీసీ బేబీ శ్రీనివాస్ గారు, ఐఎన్టీకి సంబంధించిన నాయకులు, కార్మిక బంధువులందరికీ కూడా చేతులు జోడించి శిరస్సు ఉంచి నమస్కరిస్తా ఉన్నా. మరొక్కసారి మీ అందరికి కూడా యావత్ తెలంగాణ అసెంబ్లీలో అన్ని రాజకీయ పార్టీలు రామగుండం వైపు చూసే విధంగా మీ కుటుంబ సభ్యుడిగా భారీ మెజార్టీ ఇచ్చి
నన్ను గెలిపించి అసెంబ్లీలకు మీ ఆత్మగా మీ రూపంలో వెళ్ళి మీ సమస్యలన్నీ తెలిసే విధంగా ప్రయత్నం చేస్తే యావత్ దేశ వ్యాపలే. గతంలో ఎన్టీఆర్ ఆర్టీసీ డ్రైవర్గా పోయిందని చెప్తారు, నాకు గుర్తు లేదు. కానీ ఈరోజు భారతదేశం అంతా చూసినారు, ఒక సింగరేణి కార్మికుడు చట్ట సభ అనిపోతే వారికి రావాల్సినటువంటి వారి పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న తీరును అసెంబ్లీలో ప్రస్తావించిన ప్రభుత్వానికి దేశానికి తెలిసినట్టు చేసిన ఆ అంశం రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ప్రతిపక్ష నాయకులందరూ కూడా ఏకీభవించి భువనగిరి పట్టణంలో శాసనసభ్యులు కొమ్మం అనిల్ కుమార్ రెడ్డి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపు కొరకై 23వ వార్డు కౌన్సిలర్ పడిగిర రేణుకా ప్రదీప్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఇంటింటా ప్రచారం కార్యక్రమంలో పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని, కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలన చూసి ప్రజలు మద్దతు నిలుస్తున్నారని అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి, లిక్కర్ స్కామ్, టెలిఫోన్ ట్రాపింగ్ ప్రాజెక్టులపై దోపిడీ అనేక స్కామ్లు చేసి ప్రజా ఆదరణ కోల్పోయారని అన్నారు. బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. బిడ్డనేమో కొడుకేమో ఫోన్ ట్యాపింగ్ ఉన్నాడు, ఈయనేమో ప్రాజెక్టుల కమిషన్లలో ఈయన పడ్డాడు. ఈ రోజు నేను చాలా బుద్ధిమంతుని, ఈ రాష్ట్రాన్ని ఆగంగాని అని అంటుండు. రాష్ట్రాన్ని ముంచిందే ఈ కేసీఆర్. ఇట్లాంటి కేసీఆర్ మళ్ళా రోడ్లు ఎక్కడానికి బుద్ధి జ్ఞానం ఉండాలి. ఎందుకంటే ఇది వాస్తవం. ఇది 7 లక్షల కోట్ల అప్పులల్లో ఈ రాష్ట్రాన్ని ముంచి ప్రజల ప్రతి ఒక్కరి నెత్తిల ₹1,00,000 అప్పు పెట్టి ఈరోజు మళ్ళా రోడ్లు ఎక్కి ఘనకార్యం చేస్తుంటుంది. ఇది తప్పుడు కార్యక్రమం. ఈరోజు కరువు వచ్చిందంటుంది. కరువు ఎప్పుడు పోయిన వారు అందరికి మేలు చేసే కార్యక్రమం ఖచ్చితంగా ఉంటుంది. మాట మీద నిలబడే ప్రభుత్వం వచ్చింది. చెప్పేదే చేస్తాం, చెప్పింది చేస్తాం, చేసేదే చెప్తాం. కాబట్టి మరి అట్లాంటి ప్రభుత్వం ఈరోజు మన ముందుకు వచ్చింది. మీరందరూ కూడా చూసారు, ప్రజాపాలన అప్లికేషన్ ఇవన్నీ కూడా తీసుకున్నాం, మీ ముంగడికే వస్తున్నాం. సో కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీరు ఆశీర్వదించాలి. ఈ ప్రభుత్వానికి ధైర్యం ఇవ్వాలి. ఇక్కడ భువనగిరి ఎమ్మెల్యేగా మాకు ధైర్యం ఇవ్వాలి, మా కౌన్సిలర్లకు ధైర్యం ఇవ్వాలి. ప్రజాసేవలో నిండా మంచిర్యాల జిల్లా జన్నార మండలంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఉపాధి హామీ కూలీలతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుగుణను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. మురిగూడెం గ్రామంలో ఎమ్మెల్యే సమక్షంలో మండలానికి చెందిన పలు పార్టీల నాయకులు కాంగ్రెస్లో చేరారు. వారికి ఎమ్మెల్యే కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రకటించడం జరిగింది. పొద్దు నుంచి కూడా ఒక 4-5 గ్రామాలకు సంబంధించిన ప్రజలందరినీ కూడా క్షేత్రస్థాయిలో వెళ్ళి ఉపాధి హామీ పథకం సంబంధించిన పని ప్రదేశాలలో వెళ్ళి విజిట్ చేసి వాళ్ళ సమస్యలన్నీ కూడా అడిగి తెలుసుకోవడం అనేది జరిగింది. మరి వాళ్ళందరూ కూడా చాలా మంచి స్పందన ఇస్తున్నారు. సార్, ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేపట్టి ఈ స్కీమ్లో మేము పనిచేయగలుగుతున్నాం. వాస్తవంగా పేదోళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఒక వరంలాగా ఆ రోజుల్లో ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చింది. తప్పకుండా ఇంకా చెప్పినట్టు 5 ఏవైతే న్యాయ సూత్రాలు ఉన్నాయో వాటిని క్షేత్రస్థాయిలో తీసుకెళ్లడంలో మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేస్తున్నారు. దానిలో భాగంగా ఈరోజు కూడా నేను క్షేత్రస్థాయిలో పర్యటించాలనే ఆలోచనతో ఇక్కడ రావడం అనేది జరిగింది. తప్పకుండా ఈ ఎన్నికల్లో కాబట్టి మనం అక్షరకంభంలో ముందు వరుసలో ఉంటే ఆదిలాబాద్ జిల్లా మరి పార్లమెంట్ నియోజకవర్గం మరి తప్పకుండా ఈ ప్రాంత వాసులందరూ కూడా ఈ ప్రాంత బిడ్డని ఆశీర్వదించి మరి గెలిపిస్తే తప్పకుండా ఆమె కూడా నాలాగానే పార్లమెంటు గెలమెత్తుతుంది. పేదింటి బిడ్డ, ఆమె కూడా ఈ ప్రాంతంలో పుట్టిన బిడ్డ, మరి ఈ ప్రాంత సమస్యల కోసం సంపూర్ణమైన అవగాహన ఉన్న వ్యక్తి కాబట్టి ఈ ప్రాంత వాసులందరూ కూడా తప్పకుండా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీకి ఓట్లేసి ఆశీర్వదించి ఆత్రం సుగుణ గారిని గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీలు సత్యవతి రాథోడ్, తక్కెలపల్లి రవీందర్ రావులు మాట్లాడుతూ జాతీయ పార్టీలు రోజురోజుకు ఆదరణ కోల్పోతున్నారని, ప్రజలంతా కాంగ్రెస్కి ఎందుకు ఓట్లు వేశామోనని పశ్చాత్తాపడుతున్నారని అన్నారు. రాష్ట్రంలోని 17 ఎంపీ స్థానాల్లో మోట గెలిచేది మహబూబాబాదేనని ధీమా వ్యక్తం చేశారు. మానుకోట ప్రభుత్వ ఆసుపత్రి ముందు నుంచి కేసీఆర్ రోడ్ షో ప్రారంభమవుతుందని, ఇందిరా సెంటర్లో బస్సుపై నుంచి ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారని తెలిపారు. ఈ మీడియా సమావేశంలో పార్లమెంట్ అభ్యర్థి కవిత, మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్, బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు. మాజీ ముఖ్యమంత్రి గారు, మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర రథసారథి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రేపు సాయంత్రం 6 గంటలకు మహబూబాద్ రోడ్ షోకు రాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ప్రచారంలో భాగంగా మా అభ్యర్థి కవిత గారి గెలుపుకు కాంక్షిస్తూ రేపు మహబూబాద్ వస్తున్న సందర్భంగా మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోని మహబూబాద్ జిల్లా, మహబూబాద్
పార్లమెంట్ పరిధిలో ఉండే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు, అలాగే ప్రజలు, రైతులు, మహిళలు, యువకులు, మేధావులు, విద్యావంతులు అందరి తరఫున వారికి హృదయపూర్వకంగా స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. మొన్నటి ఎన్నికల్లో, సాధారణ ఎన్నికల్లో ఓటమి తర్వాత మరి ఆ రోజు ప్రజలందరూ కేసీఆర్ గారు 10 ఏళ్లలో ఇంత అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇస్తూ ఉంది, 6 గ్యారంటీలు చెప్తా ఉంది, ఏం చేస్తుందో ఒక్కసారి అవకాశం ఇద్దామని ప్రజలు ఓట్లేస్తే అది కేవలం అధికారం కోసం, అవకాశాల కోసం మాత్రమే ఇచ్చిన హామీగా మరి ఈ 100 రోజుల్లో తేలిపోయింది. హాస్పిటల్ ప్రధాన గేటు ముందు నుంచి ఇందిరమ్మ సెంటర్ వరకు భారీ ఎత్తున జరిగే ర్యాలీ కార్యక్రమంలో పాల్గొనాలి. మీరు మనస్ఫూర్తిగా అందరూ వచ్చి దీవించి ఆస్వాదించి రేపు కేసీఆర్ గారి రోడ్ షోని దిగ్విజయం చేయాలి. దీని ఇదే విధంగా మే 13 వరకు కూడా కొనసాగించి బ్రహ్మాండంగా అందరూ ఓటింగ్లో పాల్గొని ఈ ప్రాంతంలో పుట్టిన ఆడబిడ్డగా మీ ఇంటి అభ్యర్థిగా, ఎందుకంటే ఉన్న అభ్యర్థుల్లో కూడా ప్రజలకు సేవ చేసే అభ్యర్థిని, పేరు పెట్టి పిలిచే అభ్యర్థిని, ఎప్పుడైతే ఇబ్బందులు ఉన్నప్పుడు ఆదుకునే అభ్యర్థిని, మీ ఇంటి అభ్యర్థిని ఆడబిడ్డని ఖచ్చితంగా గెలిపించాలని మనస్ఫూర్తి మీ అందరినీ విజ్ఞప్తి. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి నర్సాపూర్ మండలంలో గ్రామ ప్రచారాలలో భాగంగా తజూల్పూర్, తిరుమలపూర్, బ్రాహ్మణపల్లి, గొల్లపల్లి, లింగాపూర్, అచ్చంపేట్, నారాయణపూర్ గ్రామాలలో ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి గెలుపు కొరకు విస్తృత ప్రచారం నిర్వహించారు. సహాయం ఇచ్చి కరెక్ట్ ఇచ్చినట్టయితే రైతులు గౌరవంగా బతుకుతారన్న ఆలోచనతో కేసీఆర్ గారు మనకి రైతు బంధు ఎకరాకు 8,000 ఇచ్చి 10,000 చేసి ఇప్పుడు గెలిస్తే మరి 15,000 రూపాయలు, 14,000 రూపాయలు చేస్తామన్నారు. కానీ వీళ్ళు ఏమన్నారు, మేము ఒకటేసారి 15,000 రూపాయలు ఇస్తాం, కేసీఆర్ గారు ఇచ్చేటువంటి రైతు బంధు తీసుకోకండి, మేము రైతు భరోసా కింద 15,000 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయి ఎవరికనీడా? రైతు బంధు రానేలేదు, రైతు భరోసా రానేలేదు. మరి అదేవిధంగా ఏమన్నాడు, అప్పుడు కూడా ఇట్లనే వడ్లున్నాయి, వడ్లుంటే ఏమన్నాడు, మేము అధికారంలోకి వస్తున్నాం 9 తారీఖున, మీరు పంట అమ్ముకోవద్దు, మేము గెలవగానే ఇక్కడ మన క్వింటాల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తామన్నారు. వచ్చిందా బోనస్? ఇప్పుడు రాలే. మరి అది 2,000 చేసింది, అవునా? ఇప్పుడు గెలిస్తే దాన్ని 6,000 దాకా చేస్తామన్నాడు 5 సంవత్సరాలు. కానీ వీళ్ళేమన్నారు, మేము 2,000 పెన్షన్ని 4,000 చేస్తామన్నారు. వచ్చినాయి ఎవరికైనా పెన్షన్దారులకు? రాలేదా? అది కూడా అబద్ధమేనా? అది వచ్చిందేమో. వచ్చిన వాళ్ళు కాంగ్రెస్ పార్టీకి వేయండి, రాని వాళ్ళు కారు గుర్తుకు ఓటేయమని చెప్పేసి అనుకున్నారు. అయితే ఎవరికి రాలే. ఎవరికి రాకపోతే మరి మనం అందరూ ఎవరు కోటేస్తాం? ఇప్పుడు కారు గుర్తుకు వేస్తారా? నిజంగా వేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే జనవరి నెలలో పెన్షన్ వేయలే పాప ముసలోళ్ళకి, ఒక నెల పెన్షన్ ఎగ్గొట్టేసి. ములుగు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో స్వీప్ రక్తదాన శిబిరం కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పాల్గొని మాట్లాడుతూ ఓటు హక్కు కలిగిన ప్రతి ఓటరు ఎన్నికల్లో ఓటును వినియోగించుకోవాలని, రక్తదాతలే ప్రాణదాతలని అన్నారు. రక్తదాన శిబిరానికి విచ్చేసిన అడిషనల్ కలెక్టర్ గారికి, కార్యక్రమాన్ని చాలా ఘనంగా ఏర్పాటు చేసిన స్వీప్ నోడల్ ఆఫీసర్ మరియు డిఆర్డిఓ గారికి, మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ అందరికీ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యురాలు, మీడియా, ఇంతకుముందు డిపిఎం గారు, డిఆర్డిఓ గారు మాట్లాడేటప్పుడు 156, 170 అనేది ఒక లెక్కలాగా చెప్పారు. అంటే ఫలానా యూనిట్ మనం మీరు దానం చేస్తున్నామని. కానీ మీరు ఎవరైతే దానికి రిసిపియంట్ ఉంటారో వాటికి ఇది ఒక లైఫ్ లైన్ లాగా ఉంది. సో ఈరోజు అంతా ఘనంగా జరుగుతుంది అనేది మేము నిజంగా అనుకోలేదు. సో చాలా డిఆర్డిఓ గారికి అనేది వ్యాధి గురించి కూడా ఇప్పుడు మాట్లాడడం జరిగింది. సో థాలసీమియాలో కొంతమందికి ఐడియా ఉండవచ్చు. థాలసీమియాతో ఎక్కువ బాధపడుతున్నది కొంత పిల్లలకి రెడ్ క్రాస్ చాప్టర్ ఉండాలి. దానికి పద్ధతి ప్రక్రియన వీలంత వరకు అన్నీ సహకారం ఇస్తాం. అండ్ చివరిలో ఇది ఒక స్వీప్ కార్యక్రమం కాబట్టి తీవ్రంగా ఎండ కూడా ఉంది. సో అందరూ 18 సంవత్సరం వయసు నిండిన వాళ్ళు తప్పకుండా వాళ్ళు ఓటు హక్కుని వినియోగించాలి. మేము ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో షేడ్, త్రాగునీరు, ఓఆర్ఎస్ వీళ్ళంత వరకు అన్ని వెసులుబాటు ఏర్పాటు చేస్తున్నాము. నిన్న కూడా వికలాంగ సంఘాలతో మా మీటింగ్ జరిగింది. సో తప్పకుండా ప్రతి ఒక్క ఈరోజు అంత గొప్ప ఒక పండుగ లాగా జరుపుకుంటున్న ఈ రక్తదాన శిబిర్కి మళ్ళీ ఇంకొకసారి డిఆర్డిఓ గారికి, మిగతా డిస్ట్రిక్ట్ ఆఫీసర్కి ధన్యవాదాలు తెలుపుకుంటూ
మహబూబాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారి కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ మాట్లాడుతూ మహబూబాబాద్ లో లోక్సభ స్థానంలో బరిలో 23 మంది అభ్యర్థులు నిలిచారని తెలిపారు. ఎన్నికలను ప్రభావితం చేసి నగదు, మద్యం, బంగారు కానుకలను పంపిణీ చేసి ఓటర్లను ప్రభావితం చేయకుండా అధికార యంత్రాంగం పకడ్బందీగా పర్యవేక్షిస్తున్నారని, ఎన్నికలకు సంబంధించిన అంశాల కోసం ఫిర్యాదులను అధికారులకు సి విజిల్ ద్వారా చేయవచ్చన్నారు. ఓటర్లు తమ ఓటు హక్కును నిజాయితీగా వినియోగించుకోవాలని కోరారు. తమ ఓటు హక్కును ఫేర్గా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుతున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా ఓటు లోపల ఈ క్యాండిడేట్స్తో కూడా డీటెయిల్గా మీటింగ్ పెట్టడం జరిగింది. ఆ మీటింగ్లో జనరల్ అబ్జర్వర్ గారు డీటెయిల్డ్గా వాళ్ళకి ఎంసీసీ మరియు మిగతా ఎలక్షన్ సంబంధించిన ఆస్పెక్ట్స్ పైన వాళ్ళకి వివరణ ఇవ్వడం జరిగింది. అదే క్రమంగా పోలీస్ అబ్జర్వర్ గారు కూడా లా అండ్ ఆర్డర్ మరియు బందోబస్తు అన్ని అంశం పైన వాళ్ళకి మన కాన్స్టిట్యున్సీ పరంగా ఎట్లా ఉంది పరిస్థితి అని వాళ్ళకి కూడా అవగాహన తెలిపి ఏదైతే ఈసీఐ క్రమంగా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా చెప్పడం జరిగింది. దాంతోపాటు విజిల్ ఒకటి ఈసీఆర్ తరఫున ఒకటి యాప్ ఉంది. ఆ యాప్ మీరు యూజ్ చేసి పోలీస్కి కూడా ఇన్ఫార్మ్ చేయాలి. తర్వాత ఇంకొకటి ఇప్పుడు మీ అందరికీ ఐడియా ఉంది, సోషల్ మీడియా అందరూ వాడుతున్నారు. సో సోషల్ మీడియాలో ఎటువంటి ఫేక్ న్యూస్ లేకపోతే రూమర్ లాగా వస్తే మీరు పోలీస్ శాఖ దృష్టికి తీసుకురావాలి. థ్యాంక్ యూ చేయడం జరిగింది. పోలీస్ శాఖ ఈ వచ్చే ఎన్నికల 100% పీస్ఫుల్ అండ్ స్మూత్ మేనర్లో కంప్లీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. థ్యాంక్ యూ. కాకినాడ నియోజకవర్గంలో 8వ వార్డులో డోర్ టు డోర్ కార్యక్రమంలో భాగంగా ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ని గెలిపించాలని అర్బన్ మహిళా అధ్యక్షులు బిరడాడ వీర ప్రభావతి ప్రచారం చేశారు. బడిగంట సురేష్, ఎన్ సతీష్ మరియు వీర మహిళలు, జన సైనికులు పాల్గొన్నారు. అందరికీ నమస్తే అండి. తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారి గురించి కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా తంగేళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారిని ఎంపిక చేయడం గురించి ఆయనలో ఉన్న నిజాయితీని ఆయన గుర్తించి ఎంతో మిడిల్ క్లాస్ వ్యక్తి అయినా సరే ఎంతో నిజాయితీ గల వ్యక్తి, ఎంతో కృషి గల వ్యక్తి, ఎంతో విజన్ ఉన్న వ్యక్తి అనేసి ఆయన దుబాయ్లో చేస్తూ ఇక్కడ మనం ఏదో ఒకటి సాధించాలి, ఇక్కడ ఏదో ఒకటి చేయాలని టీ టైంని స్థాపించి ఇక్కడ 17 రాష్ట్రాల్లో ఆయన టీ టైంని స్థాపించారండి. 1100 మంది మహిళలకు ఆయన ఉపాధి కల్పించారండి. ఇలాంటి కళ్యాణ్ గారి నమ్మకంతోనే కాదు, ఉదయ్ శ్రీనివాస్ గారికి కూడా అంత ఇది ఉందని మనం అందరూ అత్యధిక మెజారిటీతో గెలిపించాలని మీ అందరినీ ప్రార్థిస్తున్నానండి. నిజాయితీ గల వ్యక్తులు అపోజిషన్ పార్టీ వాళ్ళు ఎందుకు పనిచేయరు అంటే అన్నంత మాత్రాన వీళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ ఎక్కడికి పోదండి. ఎందుకు పనిచేయని వ్యక్తి అయితే ఇంత తక్కువ టైంలో దేశం మొత్తం మీద 17 స్థానాల్లో టీ టైం ఎలా స్థాపించగలిగారండి, ఇంత పేరు ఎలా పొందగలిగారు, ఇన్ని వేల మందికి ఉద్యోగం ఎలా ఇవ్వగలిగారు, 400 టర్నోవర్ ఎలా సంవత్సరానికి సంపాదించగలిగారు, ఎంత తెలివితేటలు ఉంటేని ఇలాంటి వ్యక్తిని మనం ఎన్నుకోవడం వల్ల, ఇంత నిజాయితీ గల వ్యక్తిని మనం నమ్మి ఎన్నుకోవడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గంలో పర్యటించిన కృష్ణుడు మాట్లాడుతూ జగన్ పరిపాలనలో అన్ని వర్గాల వారు రాష్ట్రంలో సంతోషంగా ఉన్నారని, జగన్ పెట్టిన నవరత్నాలు ప్రతి ఇంటికి వాలంటీర్ ద్వారా పొందుతున్నారని, నియోజకవర్గంలో దాడిశెట్టి రాజా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్క బీదవారికి పథకాలు అందించారని, రేపు జరగబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా రాష్ట్రంలో మళ్లీ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వస్తుందని, తునిలో దాడిశెట్టి రాజా కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి సునీల్ భారీ మెజార్టీతో గెలుస్తున్నారని తెలిపారు. తెలుగుదేశం పార్టీలో ఉన్నారు కదా అని మీరు అనుకోవచ్చు. పార్టీ నేను మారలేదు, పార్టీ మారేలా చేసినటువంటి యనమల రామకృష్ణ గారి గురించి చెప్పడానికి ఇక్కడికి వచ్చాను మీ దగ్గర. మరి యనమల రామకృష్ణ గారు ఇక్కడ మంచిర్యాలను ఎక్కడో మీ అందరి ఓట్లతోటి నెక్కిన తర్వాత హైదరాబాద్ లో కూర్చోవడం, జనవరి 1 రావడం, మీ అందరికి సెకండ్ ఇచ్చుకోవడం, మళ్ళీ హైదరాబాద్ పోవడం. సోదరులారా, నేను ఎప్పుడు మీమయ్యాను ఉంటాను, నేను తుల్లో ఉంటాను, మీ కష్టగాలు చూస్తాను. పార్టీ మారడం ముఖ్యం కాదు, మీ కష్టం ఎవరు చూస్తున్నారు చూసుకోండి. మీ గుండె మీద చేసి చెప్పండి. మీ పెళ్లికి వచ్చే నెల మీ గుండె మీద చెప్పండి, మీ ఇళ్లలో దిగి వస్తే వచ్చే నెల చెప్పండి, మీ ఇంట్లో ఆపద వస్తే వచ్చే నెల చెప్పండి. ఎవరు
ఎప్పుడైనా కనపడ్డా? ఈ కార్యక్రమం వచ్చేటువంటి విజయవంతం చేసిన సోదరులందరూ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటూ రెండోట్లు కూడా ఓటే మనిషికి ఆయుధం. 5 సంవత్సరాలకు ఒకసారి ఓటు వస్తుంది. దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. ఎవరు కష్టపడతారో, ఎవరు ప్రజల మీద ముందుంటారో, ఎవరు ఎన్ని పథకాలు ఇస్తున్నారో అనేది మీరు ఆలోచించి పెట్టుకుని. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో మీడియా సమావేశంలో స్వతంత్ర అభ్యర్థి శ్యామ్ కుమార్ మాట్లాడుతూ 29 సంవత్సరాల నుండి తెలుగుదేశం పార్టీకి సేవ చేశానని 5 సార్లు పార్టీ టికెట్ విషయంలో మోసం చేసిందన్నారు. తాను గెలుస్తాను అనే భయంతోనే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నిరూపించండి అంటూ సవాల్ విసిరారు. తాను డబ్బులకి లొంగనని, అలా అయితే టీడీపీ నుండి సతీష్ వచ్చి ఆర్థికంగా పార్టీ ఆదుకుంటుంది అంటేనే వాటిని తిరస్కరించాలని తెలిపారు. మీడియా మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నాను. ఈరోజు మీడియా సమావేశం పెట్టడానికి ప్రధాన కారణం మరి గత 29 సంవత్సరాల నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అనేక రకాల పదవులు నిర్వహించడం జరిగింది. ఈ క్రమంలో పార్టీ కోసం నేను పూర్తిగా నా సమయాన్ని అలాగే ధనాన్ని కూడా వెచ్చించడం జరిగింది. నేను ప్రొద్దుట లెగిసిన దగ్గర నుంచి పార్టీ ప్రజలు తప్ప రెండే పని నేను పెట్టుకోలేదు. అది నియోజకవర్గ ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి ఇక్కడ అనేక మంది అభ్యర్థులు ఉన్నారు. ఎంతమంది ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని పార్టీలు ఉన్నాయి. ఆ అభ్యర్థుల్ని ఏ అభ్యర్థి అయితే మరి మీకు సరైన సేవలు అందించగలుగుతారు, ఏ అభ్యర్థి అయితే మీకు అవినీతి లేకుండా పరిపాలన అందిస్తారనేది మీరు బేరీజ్ వేసుకుని మరి విజ్ఞులైనటువంటి ఓటర్స్ అందరూ కూడా ఆలోచన చేసి తప్పనిసరిగా ఒక అవకాశం నాకు ఇవ్వాలని చెప్పి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా వినయపూర్వకంగా వేడుకుంటూ మరి మీడియా మిత్రులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతతో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కాంగ్రెస్ మరియు బీఆర్ఎస్ పార్టీ నుండి కార్పొరేటర్లు మహేశ్వరం నియోజకవర్గం బీజేపీ ఇన్ఛార్జ్ అందెల శ్రీరాములు యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీలో చేరారు. వారికి చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నరసింహారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ రెడ్డి, మున్సిపల్ అధ్యక్షులు పెండాల నరసింహ తదితరులు పాల్గొన్నారు. కూడా చాలా ఒత్తిడి వస్తుంది. కింద ప్రజలు మొత్తం భారతీయ జనతా పార్టీ వైపు, అక్కడ ఉన్న ఓటర్స్ అంతా కార్పొరేటర్లు అడుగుతారు, మనం నరేంద్ర మోడీ గారికి ఓటేద్దాం, మీరు కూడా భారతీయ జనతా పార్టీ వైపు ఉండమని వాళ్ళ మీద ఒత్తిడి చేస్తుంటే వాళ్ళు కూడా నిజంగా కూడా 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గారు మచ్చలేని నాయకుడు ఉండు కాబట్టి దేశానికి అవసరం కాబట్టి ఈరోజు కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం. అదేవిధంగా ఈరోజు ఆ ప్రాంతాన్ని మహేశ్వరం ప్రాంతాన్ని బడంపేట్ మీర్పేట్ ప్రాంతంలో ఈరోజు రేవంత్ రెడ్డి గారు సీఎం గారు వస్తారు. రేవంత్ రెడ్డి గారు మేము అడుగుతున్నాం, గతంలో జయపాల్ రెడ్డి మీ మామగారు, అదేవిధంగా గతంలో ఈ మహేశ్వరం ప్రజలతోటి చెలగట ఆడడం మంచి పద్ధతి కాదు. అదేవిధంగా మీరు మెట్రో తీసుకొస్తామంటారు కందుకూరు వరకు, అది ఎప్పటి వరకు చేస్తారు? తెచ్చేది ఉందా లేదా? రైతులను మోసం చేశారు, మహిళలను మోసం చేశారు. నిజంగా కూడా అవ్వలో తాతలకు పింఛన్ ఇస్తా అని చెప్పి ఇప్పటివరకు పింఛనేయలేరు. మిమ్మల్ని ప్రజలు నమ్ముతలేరు కాబట్టి ఇవాళ భారతీయ జనతా పార్టీకి ఇవాళ కార్పొరేటర్ రావడం సంతోషకర విషయం. మీరందరూ రావడం, నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో అందరూ కష్టపడి పనిచేసుకున్నాం. మీ అందరికీ వెళ్ళ భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది. మీ అందరు వచ్చినందుకు అందరికి పేరు నమస్కరిస్తున్నాం. భువనగిరి జిల్లా హాస్పిటల్లో పనిచేస్తున్న శానిటేషన్ మరియు సెక్యూరిటీ గార్డ్స్ కార్మికులతో జీవో నెంబర్ 60 ప్రకారం వేతనం మరియు పెండింగ్లో ఉన్న 4 నెలల జీతం వెంటనే ఇవ్వాలని కోరితే కార్మికులను పిలిచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని అన్ని సక్రమంగా చెల్లిస్తున్నామని అధికారులకు తప్పుడు సమాచారం ఇచ్చి కార్మికులను మోసం చేసిన టీవీటీ కాంట్రాక్టర్పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ డిమాండ్ చేశారు. మంగళవారం రోజున తెలంగాణ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్మికులను మోసం చేసిన టీవీటీ యాజమాన్యం కాంట్రాక్టర్పై చర్యలు తీసుకోవాలని హాస్పిటల్లోని అత్యవసర విభాగం ఎదుట కార్మికుల నిరసన ధర్నా నిర్వహించారు. మంచిర్యాల జిల్లాలో అన్ని వైన్ షాపులలో, బార్లలో కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని తాగుబోతుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కొట్రంగి తరుణ్ ఎక్సైజ్ డీఎస్పీకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా తరుణ్ మాట్లాడుతూ గత కొద్ది రోజులుగా మంచిర్యాల జిల్లాలోనే కాక ఇతర జిల్లాలలో కూడా కింగ్ ఫిషర్ లైట్ బీర్లు అందుబాటులో లేకపోవడం చాలా బాధాకరమని, యువకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రభుత్వం స్పందించి లైట్ బీర్లు అందుబాటులో ఉండేలా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.
మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుంచి నేను మంచిర్యాలలో ఉంటాను. నా పేరు కుట్రాని తరుణ్ కుమార్. ఈరోజు నేను ఐబీ చౌరస్తా నుంచి వెళ్ళి కలెక్టర్ ఆఫీస్ నుంచి పాదయాత్ర చేసిన. ఎక్సైజ్ ఆఫీసర్ దగ్గరికి పోయి ఎక్సైజ్ ఆఫీసర్ని కలిసి నేను ఈరోజు మంచిర్యాల జిల్లాలో ఎక్కడ లైట్ బిల్లు ఎక్కడ దొరకట్లేదు, పిఎఫ్ లైట్ బిల్లు ఎక్కడ ఏ లైట్ కాకుండా ఏ లైట్ బిల్లు దొరకట్లేదు, ఎందుకు దొరకట్లే అని చెప్పేసి అన్నట్టుగా అడిగాను. అసలు స్టాక్ అది ఉన్నదా అసలు లేదా, లేకుండా రాజకీయం ద్వారా ఇట్లా ఏమన్నా తనం అది. అందుకే చెప్తున్నా, మాకు ఖచ్చితంగా లైట్ బిల్ ఖచ్చితంగా మాకు కావాలి. వాళ్ళు అడుగుతున్నారు, నన్ను ప్రశ్నిస్తున్నారు. సాగు సంఘంలో ఉన్నారు కదా, మీరు అధ్యక్షులు ఉన్నారు, మీరు ఎందుకు అడుగుతున్నారు అని నన్ను ప్రశ్నిస్తున్నారు. నేను ఏ సమాధానం చెప్పాలా? 13 రోజుల నుంచి ఓపిక పట్టుకుంటూ ఉంటున్నానండి. నేను ఓపిక పట్ల వాళ్ళు చూసి నేను ఈరోజు ముందుగా వచ్చిన. అందుకని చెప్పేసి ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయిన తర్వాత సీదా పోయి రేవంత్ రెడ్డి దగ్గర ముంగరు పోయి ఖచ్చితంగా సాగు సంక్షేమ సంఘం అధ్యక్షుడు మంచిర్యాల జిల్లా నుంచి నేను ప్రశ్నిస్తా. సంగారెడ్డి జిల్లా అందోల్ మండలంలోని కొండారెడ్డిపల్లి తాండాలో ప్రచారంలో భాగంగా జహీరాబాద్ పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి ఎంపీ జైపాల్ నాయక్ సేవాలాల్ మహారాజ్ మందిరం దేవస్థానం వద్ద పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. గోదావరి ఖన్లోని గీతాంజలి హై స్కూల్ ప్రధానోపాధ్యాయుడు కంది రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఎస్ఎస్సీ ఫలితాల్లో 2 విద్యార్థులు 10 జీపీఏకి 10 జీపీఏ సాధించారని, 29 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 11 మంది విద్యార్థులు 9 జీపీఏ పైగా పాయింట్ సాధించారని తెలిపారు. ఫలితాల్లో ఉత్తీర్ణమైన ప్రతి విద్యార్థికి అభినందనలు, శుభాకాంక్షలు. ఈరోజు మా గీతాంజలి పాఠశాల విద్యార్థులు కె వైష్ణవి, కె శశాంక్లు 10 జీపీఏకి 10 జీపీఏ సాధించి రాష్ట్ర స్థాయిలోనే గీతాంజలి కీర్తి పతాకాన్ని ఎగరవేసిన విద్యార్థులు అభినందిస్తున్నాను. అలాగే 29 విద్యార్థులు పరీక్ష రాయగా అందులో 11 మంది విద్యార్థులు 9 పైగా జీపీఏ సాధించడం శిక్షణ ఇవ్వడంతో ఇంతటి ఘన విజయం సాధించినాం అని భావిస్తున్నాం. అలాగే ఇంత ఘన విజయం సాధించడానికి కూడా మా పోషకులు కూడా ఎల్లప్పుడూ కూడా సపోర్టుగా ఉంటున్నారు. వాళ్ళ సహకారంతోనే ఈ ఘన విజయం సాధిస్తున్నాం. మరొకసారి ఎస్ఎస్సీలో ఉత్తీర్ణులైన ప్రతి విద్యార్థి కూడా అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మల్టీ బ్రాండ్ రిటైల్ చైన్ సెల్బే తూప్రాన్ పట్టణంలో తన కొత్త షోరూమ్ను ఘనంగా ప్రారంభించింది. సెల్బే మేనేజ్మెంట్ మీడియాతో మాట్లాడుతూ తూప్రాన్ ప్రజలు సెల్బే షోరూమ్ను కలిగి ఉండడం గొప్ప అవకాశమని అన్నారు. మొబైల్ హ్యాండ్సెట్, స్మార్ట్ టీవీ లేదా ల్యాప్టాప్ల కొనుగోలు చేసి ప్రారంభ ఆఫర్లను పొందాలని కోరారు. బ్రాండెడ్ నెక్ బ్రాండ్ కేవలం ₹99, 33,000 కస్టమర్లకు ఆండ్రాయిడ్ టీవీ ప్రారంభ ధర కేవలం ₹7,999. కొన్ని ప్రత్యేక బ్రాండెడ్ టీవీలతో సౌండ్ బార్ విత్ ఊపర్ ఉచితంగా లభిస్తుందన్నారు. ప్రతి ఒక్కరి డ్రీమ్ ఐఫోన్ నెలవారీ ఈఎంఐలో కేవలం ₹2,705 పొందవచ్చు అన్నారు. సంస్థ వ్యవస్థాపకులు మేనేజింగ్ డైరెక్టర్ సోమనాగరాజ్ మాట్లాడుతూ అత్యుత్తమ ఉత్పత్తులు మరియు సేవలను అందించడం ద్వారా వినియోగదారులకు అత్యుత్తమ షాపింగ్ అనుభవాన్ని అందించడంలో సెల్బే ఎల్లప్పుడూ మొదటి స్థానంలో నిలుస్తుందని చెప్పారు. సెల్బే యాజమాన్యం సుహాస్ నల్లచెరు మాట్లాడుతూ తన కస్టమర్లను చేరుకోవడంలో సెల్బే పాత్ర మరియు మెరుగైన సేవల గురించి వివరించారు. సెల్బేలో మొబైల్ ఇన్సూరెన్స్ కూడా అందుబాటులో ఉందని, ఉచిత హోమ్ డెలివరీ సౌకర్యం ఉందని చెప్పారు. సెల్బే మార్కెటింగ్ డైరెక్టర్ సదీప్ నల్లచెరు మాట్లాడుతూ కస్టమర్ కొనుగోలు విధానాలకు అనుగుణంగా తమ మార్కెటింగ్ స్ట్రాటజీ మలుచుకుంటున్నామని చెప్పారు. కార్యక్రమంలో వివో జనరల్ మేనేజర్ అతీష్ భార్గవ్, జియామో ఏపీ ఎక్సేమి, ఏపీటీఎస్ హెడ్ అన్వార్, ఫైనాన్స్ సంస్థ అధికారులు, సెల్బే టీం సభ్యులు, ప్రజాప్రతినిధులు, కస్టమర్లు పాల్గొన్నారు. It's a great pleasure to be here. Selbe is opening a big outlet here in Tupran. Selbe chain is actually growing very aggressively and fast. You can see all the brands, mobiles are available, demos are available. और जो difference है वो है services. जो कस्टमर के लिए सर्विस है वो बेस्ट है. और जो भी नए फोन आ रहे हैं, आई थिंक हर फोन का डेमो अवेलेबल है. एक उसका मोबाइल అయితే తీసుకెళ్ళొచ్చు మీరు. అండ్ మొబైల్సే కాదు, టీవీస్,
సౌండ్ బార్స్ అండ్ మెనీ మోర్ ఎలక్ట్రానిక్స్ సెల్ చేస్తాము. సో అందరూ కూడా మా స్టోర్ ఒకసారి విజిట్ చేసి చూడండి అండ్ ఒకసారి ఎక్స్పీరియన్స్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. మై నేమ్ ఇస్ కృష్ణ ప్రసాద్, ఐఎమ్ వైస్ ప్రెసిడెంట్ సెల్వే. సో ఈ రోజు మన తూప్రాన్ పట్టణంలో మా సెల్వే షోరూమ్ లాంచ్ చేయడం చాలా ఆనందం. ఆఫర్లు అన్నీ మీరు మీ సొంతం చెప్తున్నాం మీకు. అంతేకాకుండా మన దగ్గర అన్ని రకాల ఫైనాన్స్ ఆప్షన్స్ ఉన్నాయండి. దీంట్లో మీకు 0 డౌన్ పేమెంట్తో పాటుగా మీకు ఇంకెన్నో రకాల క్యాష్ బ్యాక్ ఆఫర్స్ ఉన్నాయి. సో దయచేసి ఇటువంటి అద్భుతమైన ఆఫర్లు మీరు మీ సొంతం చేసుకోవాలంటే ఈ లాంచింగ్ మీకు తప్పకుండా రావాలండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బుల్లెన్ ముగించిన హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. సేంద్రియ ఎరువులతో వ్యవసాయ ఉత్పత్తి పెంచుకోవాలన్న మంత్రి శ్రీధర్ బాబు. అభివృద్ధి ఒక్క కాంగ్రెస్ తోనే సాధ్యమన్న మంత్రి పొన్నం ప్రభాకర్. సింగరేణిలో ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజాపాలనకు ప్రజలు మద్దతిస్తున్నారన్న ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి. జిన్నారం మండలంలో ప్రచారంలో భాగంగా ఉపాధి హామీ కూలీల సమస్యలు తెలుసుకున్న ఎమ్మెల్యే బొజ్జు పటేల్. ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ డిసైన్ న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.